హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హిమశ్రీ. ఇది మార్నింగ్ మేము లంచ్ బాక్స్ కోసం నేను వెజ్జీస్ కట్ చేస్తూ ఉంటే లైలేష్ ఇలాగ ఆనియన్స్ పీల్ చేస్తున్నాడు. వాడికి చాలా ఇష్టం అలాగా. అది ఓన్లీ ఆనియన్ ఇలాంటివి పీల్ చేస్తాడు. ఈ మధ్యన కొంచెం కొంచెం అలా హెల్ప్ చేస్తున్నాడు. ఏదైనా స్టార్టింగ్‌లోనే కొంచెం పెద్దయిన తర్వాత ఏం ఉండదు. మనం కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాం కదా! నెక్స్ట్ ఇలాగ నేను అన్నీ కట్ చేసిన తర్వాత బాక్స్ ప్రిపేర్ చేశాను. తర్వాత బాబు పడుకున్నాక ఒక ప్రయోగం చేద్దాం అనేసి ఏదైనా వంటని అమ్మకి అడిగేసి మైసూర్ పాక్ చేద్దాం అనుకున్నాను. అమ్మ అయితే చాలా చేస్తదండి. అన్నీ కూడాను చాలా చేసేది. ఇంకా అందుకే అడిగేసి చేశాను. ఫస్ట్ 1 గ్లాస్ చేసేద్దాంలే అనుకున్నా. తర్వాత అమ్మ చెప్పింది వద్దులే కొంచెం ట్రై చెయ్యి బాగా వస్తే నెక్స్ట్ టైం చేసుకోవచ్చని. సో, అప్పుడు హాఫ్ గ్లాస్ తీసుకొని ఇలాగా ఫ్రై చేసుకున్నా కొంచెం అలా చేస్తే కొంచెం పచ్చి వాసన ఉండదని. నార్మల్‌గా కూడా చేసుకోవచ్చు. కానీ అమ్మ అయితే ఇలా కొంచెం ఫ్రై చేసేది. తర్వాత జల్లెడ పట్టుకొని పక్కన పెట్టేసుకుంటాం. తర్వాత ఒక లోతు గిన్నెలో నెయ్యి గానీ, నూనె గానీ తీసుకొని మొత్తం అంతా అప్లై చేయాలి. మొత్తం ఎందుకంటే లాస్ట్‌లో పాకం త్వరగా వచ్చేస్తుంది గదా! మనకి మైసూర్ పాక్‌ది. సో, వచ్చేసింది అప్పటికప్పుడు చేసుకోలేము. అది గట్టి అయిపోతుంది. అందుకని ముందే మొత్తం అప్లై చేసేసుకొని ఫుల్‌గా పక్కన పెట్టేసుకోవాలి. సో, అది అయిపోయిన తర్వాత హాఫ్ గ్లాస్ తీసుకున్నా కదా శనగపిండి, దానికి 1 గ్లాస్ షుగర్ తీసుకొని అండ్ దీనికి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాం. అందులో వేసేసి స్టవ్ ఆన్ చేసేసి ఉంచేయాలండి. పక్కన పెడతాం సిమ్‌లో. నెక్స్ట్ ఇంకొక పక్కనే కళాయిలో హాఫ్ గ్లాస్ నెయ్యి, హాఫ్ గ్లాస్ ఆయిల్ నేను తీసుకున్నాను. మీరు కావాలంటే ఫుల్‌గా అయినా ఆయిల్ తీసుకోవచ్చు 1 గ్లాసు. లేదంటే ఫుల్‌గా 1 గ్లాస్ ఘీ అయినా తీసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఒక పక్క ఇలా పాకం షుగర్ అంతా కరిగిపోతుంది కదా! అప్పుడు మనం ఇలా కలుపుతూ ఉండాలి పాకం కోసం. అలా కలుపుతుంటే వన్స్ పాకం వచ్చేసిందంటే త్వరగా అయిపోతుందండి. సో, ఇంకా అదిగోండి ఆన్‌లో పెట్టేసి పాకం వచ్చే వరకు కలుపుతూనే ఉన్నాను. చూసారా పాకం రావడం స్టార్ట్ అయిందింకా. సో, అలా చెక్ చేసుకుంటా ఉండాలంట. అంటే తీగ పాకం వచ్చేలాగా నేను చూపిస్తానులెండి. కట్ అయిందేమో అది తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ అది వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా పిండి వేస్తూ విస్కర్‌తో కలుపుకుంటే బెటర్ అండి. ఉండలు లేకుండా ఉంటుంది. అందుకే నేను విస్కర్‌తోనే కలుపుతున్నాను. గరిటెతో అయినా అవుతుంది. బట్ బాగా వచ్చినోళ్ళకైతే అది నేను ఇంకా స్టార్టింగ్ కదా! అందుకు విస్కర్‌తో బాగా కలుపుకున్నా ఉండలు లేకుండా. అది కొంచెం ఉడకాలండి. షుగర్ సిరప్‌లో మొత్తం అది బాగా కలవాలి కదా! కలిసిన తర్వాత చూడండి అది కొంచెం అలా ఉడుకుతూ ఉంటుంది. మనం కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత బాగా కలిసింది అన్న టైంకి పక్కనే ఆయిల్ మనం హీట్ చేసుకున్నాం కదా! అది కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఫస్ట్ ఒక గరిటెడు వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. చూడండి మళ్ళీ ఇంకొక గరిటె వేసుకున్నాను నేను. వేసుకొని మళ్ళీ అలా కలుపుతూనే ఉండాలి. మళ్ళీ అలా కొంచెం సేపు ఆయిల్ అంతా ఫుల్‌గా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అలాగా మొత్తం ఫుల్‌గా వేయక్కర్లేదు ఆయిల్ అనేది. కొంచెం అదే మనకు తెలిసిపోతుందండి. అంటే ఈ గిన్నెకి ఈ మైసూర్ పాకం అంతా విడిపోతుంది చూసారా? అలాగలాగా. సో, అప్పుడు ఇంకా ఆయిల్ వేసుకోవడం ఆపేయొచ్చు. ఆపేసి మనం అదంతా ఆ బ్యాటర్ అంతా ఇందాక మనం ఆయిల్ అప్లై చేసాం కదా! ఆ గిన్నెలో వేసేసుకొని అలా ఉంచేయాలంట కదపకుండా. నేనైతే ఒకసారి కదిపాను అందుకే అది కిందకి వెళ్ళిపోయింది. ఒక 3, 4 మినిట్స్ పక్కన ఉంచేస్తే ఈ మాత్రం ఇలా అవుతుందండి. కొంచెం మెత్తగా అలాగా. సో, అప్పుడే మనం చాక్‌తో ఏ సైజ్ కావాలో ఆ సైజ్ మనం చేసేసుకోవాలి. అది ఫుల్ కంప్లీట్ అయిపోయి చల్లగా కూల్ అయిపోయిన తర్వాతే దాన్ని మనం ఇగ రివర్స్ చేసి తీసుకోవాలి. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు కంపల్సరీగా చూపిస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ అది చల్లగా అవుతుంది. బాగా వచ్చినా చెప్తాను, బాగా రాకపోయినా రాలేదని చెప్పేస్తాను. సో, ఏదైనా మా హస్బెండ్‌ని అడిగేసి రివ్యూ మీకు కంపల్సరీగా చెప్తాను. ఇది నెక్స్ట్ మా వాడు కొంచెం లేచిన తర్వాత చేసిన విన్యాసాలు ఇవన్నీనా. ఏంటే గోడలెక్కుతారు. ఈ అబ్బాయిలే ఇలా ఉంటారా? లేకపోతే ఈ జనరేషన్ కిడ్సే ఇలా ఉంటారో తెలియదు. చూడండి అది పీకేస్తాడు, పెట్టుకుంటాడు. ఇంకా వాడిష్టమే అంతాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.